బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కొండపైకి కల్తీకి కాలం చెల్లిపోయింది. శ్రీవారి ప్రసాదాల పవిత్రతను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రక్షాళన తిరుమల నుంచే అన్న సీఎం మాటలకు అనుగుణంగా టీటీడీ అధికారుల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదు. కొంచెం తేడా వచ్చినా సరుకులను నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపించేస్తున్నారు. గత 18 నెలల్లో సుమారు 25 లారీల జీడిపప్పును, పదుల సంఖ్యలో ఇతర దినుసులను తిరస్కరించడమే ఇందుకు ప్రధాన నిదర్శనం. నాణ్యత విషయంలో కఠినంగా ఉండటంతో ప్రసాదాలు బాగున్నాయని, ఫిర్యాదులు పూర్తిగా ఆగిపోయాయని భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ప్రక్షాళన ఎలా సాగుతోంది? దీనిపై భక్తులు ఏమంటున్నారు? రైట్, ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తం మీద ఏదైతే తిరుమలలో టీటీడీ పూర్తిగా కల్తీకి కట్టడికి నడుము బిగించిందని చెప్పచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట చంద్రబాబు తిరుమలలో ఒకటే చెప్పారు, తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పి ఆయన మొదటే చెప్పిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికీ టీటీడీలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా స్వామివారి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి పూర్తిగా ఏదైతే టీటీడీలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిన పరిస్థితి నేపథ్యంలో లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యిని పూర్తిగా మార్చడం, అంటే స్వామివారి అన్నప్రసాదాల్లో వాడేటువంటి నెయ్యి కావచ్చు, ముఖ్యంగా ఆ లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి ఈ 18 నెలల కాలంలో ఒక్క నెయ్యి ట్యాంకర్ కూడా వెనక్కి పోలేదంటే ఎంత స్థాయిలో నెయ్యి అద్భుతంగా ఉందో చెప్పచ్చు. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు ఎన్ని ట్యాంకర్లు వచ్చినా ఆ ట్యాంకర్లు అంటే ఒకవేళ నెలకు 10 ట్యాంకర్లు వస్తే ఆ 10 ట్యాంకర్లలో 5 ట్యాంకర్లు వెనక్కి పంపే విధంగా ఉండే అవకాశం ఉండేది. అటువంటిది ఈసారి నెయ్యి ట్యాంకర్లకు సంబంధించి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తున్నప్పటికీ ఒక్క నెయ్యి ట్యాంకర్ కూడా వెనక్కి పంపే అవకాశం లేకుండా అద్భుతమైన టేస్ట్తో ఏదైతే నెయ్యిని అందిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే భక్తులు కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాలంటే ఎంతో భక్తులు బాధపడేవారు. అంటే కనీసం లడ్డు తింటుంటే అందులో కనీసం జీడిపప్పు కనపడేది కాదు, ఆ నెయ్యి వాసన సరైన కనపడేది కాదు, పూర్తిగా ఆ వాసన చూస్తే కూడా వచ్చేది కాదు. ఎందుకంటే కేవలం అందులో ఆ కలకండ ఇవి మాత్రమే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గతంలోనే భక్తులు ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈసారి ఏదైతే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూలో నాణ్యత మారిపోయింది, పూర్తిగా లడ్డూలో జీడిపప్పు శాతం పెంచిన పరిస్థితి ఉంది. మరోవైపు లడ్డు వాసన కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి భక్తుల నుంచి భారీగా ఏదైతే వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తులు ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉంది, గతంలో కంటే ఇప్పుడు లడ్డు అద్భుతంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి. అంటే ప్రధానంగా ఏదైతే టీటీడీలో ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు చూసినట్టయితే ఏదైతే దాక్షకు సంబంధించి కావచ్చు, గోడంబి, ఈ గోడంబి గతంలో కంటే ఇప్పుడు వచ్చినటువంటి గోడంబి సుమారు ఇప్పటి వరకు 25 లారీలు, అంటే ఏదైనా గోడంబి తప్పుగా ఉంటే అవి బాగలేకపోతే వెనక్కి పంపించేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పదుల సంఖ్యలో లారీలను ఏదైతే దీనికి సంబంధించి ఎండు ద్రాక్షకి సంబంధించి కావచ్చు, మిగతా దినుసులకు సంబంధించి కూడా వెనక్కి పంపించేస్తుంది టీటీడీ. ముఖ్యంగా ఎందుకంటే పూర్తిగా ఎటువంటి తప్పు ఉన్నా, ఒకవేళ ఆ దినుసులు అంటే బాగలేకపోయినా, ఒకవేళ పూర్తిగా చెకింగ్లు అంటే ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో చెక్ చేస్తున్నప్పుడు దాంట్లో ఎటువంటి పాడైపోయినటువంటి జీడిపప్పు ఉన్నా ఖచ్చితంగా దాన్ని గుర్తించి వెంటనే ఆ లారీని సైతం వెనక్కి పంపించిన పరిస్థితి. అంటే గతంలో చూసుకున్నట్టయితే గతంలో 2022-23లో కూడా ఇదే విషయం, అంటే గతంలో ఈ జీడిపప్పు నాసిరకం జీడిపప్పు వస్తుందని చెప్పేసి గతంలో కంప్లైంట్ వచ్చినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం భక్తులు ఏదైతే కొంతమంది డోనర్స్ ఇచ్చేటువంటి అన్నప్రసాదాలకు తయారు చేసేటువంటి ముడి సరుకులు కావచ్చు, ముఖ్యంగా కూరగాయలకు సైతం ఏవైనా చెడిపోయి వచ్చినా కానీ అవి వెనక్కి పంపించేస్తున్నారు. ఎందుకంటే భక్తుల విషయంలో రాజీ ఉండకూడదు. ముఖ్యంగా భక్తులకి సంబంధించినటువంటి అన్నప్రసాదాలు అందించేది కావచ్చు, ముఖ్యంగా ప్రసాదాలు సంబంధించి ఎక్కడ రాజీ ఉండకూడదు అని చెప్పేసి టీటీడీ పూర్తి స్థాయిలో దీనిపై ఏదైతే దృష్టి సాధించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా గతంలో చూసుకున్నట్లయితే కేవలం ఈ అన్నప్రసాదాలు కూడా ఈ అన్నప్రసాదాలు గతంలో పూర్తి స్థాయిలో కూరగాయలు వాడేవారు కాదు. అన్నప్రసాదాల తయారీ పూర్తిగా
ఒక ఇదిగా ఉండే, అంటే ఎందుకంటే టేస్ట్ కూడా లేకుండా భక్తుల నుంచి చాలా వరకు ఫిర్యాదులు వచ్చేది. ఎందుకంటే గతంలో వాడినటువంటి నెయ్యి కావచ్చు, మరోవైపు దాంట్లో వాడే పప్పు దినుసులు కావచ్చు, మరోవైపు కూరగాయలు అన్నీ ఎటువంటివి స్వచ్ఛమైనవి వాడకపోవడం వల్ల గతంలో చాలా సార్లు విమర్శలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ విమర్శలు మళ్ళీ రాకూడదు, భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకూడదు అని చెప్పేసి టీటీడీ అయితే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పూర్తిగా ఎటువంటి భక్తుల నుంచి ఫిర్యాదులు రాకూడదు, పూర్తిగా భక్తులకి స్వచ్ఛమైన కూరగాయలు కావచ్చు, ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి వంటకాలకు సంబంధించినటువంటి నెయ్యి కావచ్చు, ప్రతి ఒక్కటి స్వచ్ఛమైనవి అందించాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దీనిపై దృష్టి సారించింది. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఏదైతే ఈ 18 నెలల్లో పూర్తిగా భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాకుండా ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా పప్పు దినుసులకు సంబంధించి గతంలో చూసుకున్నట్టయితే జీడిపప్పే కాకుండా ఇటు ఎండు ద్రాక్షి, బాదం పప్పు, ఏలకలు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే గతం కంటే ఇప్పుడు స్వచ్ఛమైనవే వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.